మహిళలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు పూర్తిగా ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు బతుకులు రోడ్డును పడ్డాయి అంటూ కూడా ఈ రోజు తీవ్ర ఆందోళన చేస్తూ విజయనగరంలో ఆటోలు టాటా మ్యాజిక్లు కూడా ఈ రోజు బంధుకు పిలిపించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రధానంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా మాకు సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన తర్వాతే కానీ లేదంటే మేమైతే ఇటువంటి ఉద్యమాలను తీవ్రం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఫ్రీ బస్ కారణంగా మా బతుకులు రోడ్డును పడ్డాయంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రత్యేకమైన అయితే 25,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా మరొక వైపు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఈ యూనియన్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ఏం కావాలి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల టాటా మ్యాజిక్ డ్రైవర్ల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు వాహన మిత్ర కేవలం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. ఈరోజు డ్రైవర్లందరి తరఫున ప్రతి డ్రైవర్ కూడా 25,000 రూపాయలు ఇవ్వాలి. లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కూడా వాహన మిత్రను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈరోజు జీవో నెంబర్ 21 తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 21 ద్వారా ప్రతి డ్రైవర్ పైన ఈ చలన పేరు మీద పెద్ద ఎత్తున పెనాల్టీలు జరిమానాలు వేస్తున్నారు. కాబట్టి ఈ జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని ఈరోజు అచ్యుతాపురం దగ్గర పెట్టారు. ఈ ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ పెట్టడం వల్ల ప్రతి డ్రైవర్ కూడా ఆదాయం కోల్పోతూ ఉన్నారు, సమయం కోల్పోతున్నారు. అదేవిధంగా 3,000 రూపాయలు 10,000 రూపాయల వరకు జరిమానాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు 336 సెక్షన్ ప్రకారం ఈరోజు పెట్టి కేసులు పెట్టి ఈరోజు డ్రైవర్లందరినీ కూడా కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు. కాబట్టి 336 సెక్షన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉచిత బస్ పథకం వల్ల నష్టపోయిన డ్రైవర్లందరినీ ఆదుకోవాలని చెప్పేసి, దీంతో పాటు టోల్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ విపరీతంగా వేస్తున్నారు. వీటిలన్నీ రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించాలి, లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీకు ఏం కావాలండి? ఆటో కార్మికులంటే అనాథలుగా చూస్తుంది ఈ ప్రభుత్వం. ఇది సరైంది కాదు. ఆటో కార్మికులు కూడా ఓటర్లనివని ఈ ప్రభుత్వం గుర్తించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఆటో కార్మికులు తమ ఓటుతో తమ కుటుంబాలతో పోటు పొడిచారంటే ఈ ప్రభుత్వం రోడ్డుని పడాల్సి ఉంటుంది. అందుకనే కూటమికి ఒక హెచ్చరిక అన్ని కార్మిక సంఘాలు చేస్తూ ఉన్నాయి. తక్షణమే ఇస్తామన్న 20,000 వాహన మిత్ర ఇవ్వాలి, టోల్ ట్యాక్స్ రద్దు చేయాలి, ఫిట్నెస్ సెంటర్ రద్దు చేయాలి, ఆటో కార్మికులకి ఉపాధి కల్పించాలి. లేకపోతే ఈ పోరాటం మరో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా మారుతుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ఆటో డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈరోజు ప్రభుత్వం ఈ ఫ్రీ బస్ అనేది అటు కర్ణాటకలో కానీ ఇటు తమిళనాడులో కానీ అమలవుతుంది. అలాగే పక్కన ఉన్నటువంటి తెలంగాణలో అమలవుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా కేరళ తరహాలో ఈ ప్రభుత్వం కూడా సంక్షేమ చట్టం బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మొత్తం ఆటో డ్రైవర్లందరికీ ఒక ప్రత్యేక యాప్ని తయారు చేసి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ దీనికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ఏం కావాలండి? 5 లక్షల మంది ఆటో కార్మికులు ఆటో మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చి మహిళలకి బస్ ఫ్రీ చేసిన వల్ల మొత్తం ఆటో కార్మికులకు వ్యాపారం లేకుండా రోడ్డు మీద ముష్టాడిన స్థితికి తీసుకొచ్చారు. అందుచేత గతంలో చంద్రబాబు నాయుడు ఏ పరిస్థితిలో చేశారు, ఇప్పుడు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఎవరికి ఆటో లైసెన్స్ ఉంటే వాళ్ళకి 25,000 రూపాయలు తీసుకొచ్చి వాహన మిత్ర కింద 25,000 రూపాయలు ఇవ్వాలి. రెండో పక్కనే ఇప్పటికీ దేశంలో మొత్తం పోలీసు వ్యవస్థ పెట్టుకుని 21 చట్టం ప్రకారంగా కేసు పెట్టేసి లోకాలత చుట్టూ తిప్పుతున్నారు. ఈ లోకాలతల వల్ల ప్రతి ఆటో డ్రైవరు నెలకి 4-5 రోజులు ఆ కోర్టు చుట్టూ తిరిగిన పరిస్థితి వస్తుంది. దానివల్ల తను నష్టపోతున్నారు. అందుకోసం జియో నెంబర్ 21ను వెంటనే రద్దు చేయాలి. మూడో పక్కనే ఇప్పటికి గతంలో గవర్నమెంట్ చేసిన ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొచ్చి తీసుకు ప్రైవేట్కి పెట్టారు. గతంలో గవర్నమెంట్లో అయితే లంచం ఉండే అవుతున్నారని చెప్పేసి ప్రైవేట్కి ఇచ్చేసి గతంలో 300 రూపాయలతో ఉన్న ఫిట్నెస్కి ఇప్పుడు 3,000 రూపాయలు అసలు చేస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికలు రాకముందు ఈ విధంగా అయితే మాట్లాడిందో, సంక్షేమ బోర్డు ఆటో టాటా మ్యాజిక్ ఇవన్నీ ఆదుకుంటామని చెప్పింది. అంచేత ఆదుకునే బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇవాళ ప్రభుత్వం సీసీఎక్స్ పథకం పెట్టి ఆర్టీసీలో లేడీస్ ఫ్రీ ఇచ్చారు.
కానీ మాకే ఇబ్బంది లేదు. కానీ అలాగే ఆటో కార్మికులు కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలా. ఈ ఆదుకోవడం ప్రభుత్వం లక్షల మంది దీని మీద ఉపాధి కోల్పోయి దీని మీద ఆధారపడి బతికిన కార్మికులందరూ వాళ్ళు రోడ్డు పడ్డారు. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం వెంటనే ఆలోచించి 15,000 జీవన మిత్రం ఉంది, అది కరెక్ట్ కాదు. ఏ విధంగా ఇస్తా కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. ఇల్లు ఉంటే ఇవ్వదట, భూమి ఉంటే ఇవ్వదట, మరి ఏదైతే కరెంటు బిల్లు వస్తే ఇవ్వదట. మరి ఇవన్నీ లేకపోతే నువ్వు ఏదైతే ఈ వాహన మిత్రం ఎవరికి ఇస్తావు, ఎవరికి రాదు, ఎవరికి రాదు గందరగోళంగా ఉన్నారు కార్మికులు. అంచేది ఈ కార్మికులందరినీ కూడా ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. చూసాం కదా, ముఖ్యంగా చూసుకుని వీళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి మాటలైతే మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. లేని ఎట్లయితే మాత్రం రాను రోజుల్లో తగు మూల్యం చెల్లిస్తామంటే కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. పరిస్థితి విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.